దృష్టి నివర్తి కవచం. అందరికీ నమస్కారం. ఈ రోజు కార్యక్రమంలో దృష్టి నివర్తి కవచాన్ని చూడబోతున్నాం. మనం అంధకారంతో బాధపడుతున్నప్పుడు ఏం జరుగుతుందని, దాని ప్రభావాలు, ఆ ప్రభావాల నుంచి మనం ఎలా కోలుకుంటాం అనే దాని గురించి ఆధ్యాత్మిక కార్యక్రమం. మీరు రాళ్లతో కొట్టబడవచ్చు, కానీ చెడు దృష్టితో కాదు. ఎందుకంటే ఆ కంటి దృష్టి వస్తే జీవితంలో కష్టాలు, అనవసరమైన ఆటంకాలు ఎదురవుతాయి. ఎదుటివారు మనపై దురుద్దేశంతో చూడడం వల్ల మనకు కునుకు లేకుండా పోతుంది. కంటి దృష్టితో ప్రభావితమైనప్పుడే మనం అనవసరమైన ఆటంకాలు ఏర్పడతాయని గ్రహిస్తాము. ఇతరులు మన వైపు చూస్తున్నప్పుడు వారు మనల్ని మంచి ఉద్దేశంతో చూస్తున్నారా లేదా చెడు ఉద్దేశంతో చూస్తున్నారా అనేది మనకు తెలియదు. ఇలాంటి దుర్మార్గపు దృశ్యంతో కనిపించే దృశ్యమే మనల్ని అంధత్వానికి గురి చేస్తుంది. కంటి దృష్టి ఏంటి? మనం ఎదుర్కొనే ప్రభావాలు ఏంటి? శారీరక ప్రభావాలు, మానసిక ప్రభావాలు, కుటుంబంలో తగాదాలు, అలాగే వ్యాపారంలో నష్టం, డబ్బు లాభం ఉండదు, మరియు అన్ని కార్యకలాపాలు ఆగిపోతాయి. అనవసరమైన ఇబ్బందులు మరియు ఇంకా చాలా గొడవలు, వ్యాజ్యాలు, ఇంకా కోర్టులు, ఇంకా ప్రమాదాలు, వైద్య ఖర్చులు, పని కష్టంలో చెడ్డ పేరు, పిల్లల చదువులో మందగమనం, అలాగే అనారోగ్యానికి గురి కావడము, వస్తు ఆభరణాలు తాకట్టు పెట్టడం, అలాగే సొంత ఇంటిని కట్టుకోవడం అనే దాంట్లో కూడా ఇబ్బంది కలగడం అనేది కూడా జరుగుతుంది. ఇలా ఎన్నో సమస్యలు, కష్టాలు ఈ కంటి దృష్టి వల్ల కలుగుతాయి. ఈ కంటి దృష్టి పోవాలంటే మనము ఏ జాగ్రత్తలు పాటించాలి? వీటి నుంచి బయటపడి మనము ఎలా సంతోషకరమైన జీవితాన్ని గడపాలి? అయితే దీనికోసం ఒక మంచి ఉపాయం ఉంది. ఏ ఇబ్బందులు, కష్టాలు లేకుండా మన జీవితాన్ని కంటి దృష్టి వలన దూరం చేసుకునే ఒక గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది దృష్టి నివర్తి కవచం. ఈ దృష్టి నివర్తి కవచంలో 3 వస్తువులు అందిస్తున్నాము. పెరుమాల్ ముఖంతో పొదిగిన గరుడ ముఖంతో ఉంగరం. ఇది ధైర్యాన్ని ఇస్తుంది, గందరగోళాన్ని దూరం చేస్తుంది మరియు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఇందులోని $5 కంటి ఒత్తిడి నుండి రక్షిస్తుంది. హార్చు ఇల్లు, వాహనం, ఆఫీసు, దుకాణం తలుపులకి వేలాడదీస్తే దుష్ట శక్తులు దరిచేరవు. మొత్తం మీద ఈ దృష్టి నివర్తి కవచం మీకు మరియు మీ కుటుంబానికి రక్షణ కవచం అవుతుంది. దైవిక శక్తితో కూడిన ఈ దృష్టి నివర్తి కవచం మిమ్మల్ని సురక్షితంగా ఉంచుతుంది మరియు మీ జీవితాన్ని మిమ్మల్ని మీరు కాపాడుకోండి. నా భర్త వ్యాపారం చేస్తుంటాడు. నా కొడుకు చదువు పూర్తయ్యాక భర్తతో కలిసి వ్యాపారాన్ని కొనసాగించడానికి ప్రారంభించాడు. చుట్టుప్రక్కల వారు ఆశ్చర్యపోయారు. అంటే తండ్రి కొడుకుల వ్యాపారాన్ని బాగా పెంచుకుంటున్నారని మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. తన టాలెంట్ చూసి ప్రాంతంలో స్థలం కొని ఇల్లు కట్టుకోవడం ప్రారంభించాడనే మాట్లాడుకుంటూ ఉన్నారు. అయితే తన భార్యకు నగలు కొనిచ్చినందుకు చాలా సంతోషించాడు. ఒకరోజు నేను మా కోడలు ఇంట్లో ఉన్నప్పుడు కొందరు పరిచయస్తులు వచ్చారు. ఏంటి అత్తాకోడళ్ళు ఇద్దరూ సంతోషంగా ఉన్నారు? ఏంటి విషయం అసలు? అంటే నా కొడుకు ఇల్లు పూర్తి చేస్తాడో లేదో అనేసి మాట్లాడుతున్నాము. ఓ, చూడడానికి ఇల్లే పెద్దగా ఉంది, ఇప్పుడు ఇంకొక ఇల్లా? చూడ్డానికి నగలు కొత్తగా ఉన్నాయి, ఎప్పుడు కొన్నారు? ఆంటీ, నా భర్త పోయిన వారం నాకు ఇప్పించాడు. ఆ అమ్మ వచ్చి వెళ్ళిన 2 రోజుల్లోనే నా కొడుకు వ్యాపారం బాగా దెబ్బతింది. నగలన్నీ తాకట్టు పెట్టాల్సి వచ్చింది. అప్పుడు నిర్మిస్తున్న ఇల్లు సడన్గా ఆగిపోయింది. అదంతా కంటి దృష్టి వల్ల అని బంధువులు చెప్పారు. దృష్టి నివర్తి కవచం లాంటిదే ఉందన్నారు. అందులో కంటి డాలర్ మరియు గరుడ ఉంగరం ధరించాలని వారు మమ్మల్ని కోరారు. ఇంట్లో అందరూ వేసుకుంటే మంచిది అని అన్నారు. మేము 2-3 కొనుగోలు చేశాము మరియు అందరం వాటిని వేసుకున్నాం. నేను, నా కొడుకు, నా కోడలు మరియు నా భర్త అందరం వాటిని మేము ధరించాము. దృష్టి నివర్తి కవచం పెట్టుకున్నాము. అలాగే ఇంకా హార్స్ షూ ఇంటి గుమ్మంలో, కొడుకు ఆఫీస్లో ఉంచారు. అదే విధంగా మేము ఎరుపుని ఎక్కువ వాడతాము. అప్పుడు నా కొడుకు కంటి దృష్టి నయమైపోయింది. నిజంగా ఇది అద్భుతము. ఈ దృష్టి కవచం కొనండి మరియు కంటి దృష్టిని వదిలించుకోవడానికి ఇప్పుడే మీరు టీవీలో చూసే నంబర్కి మిస్ కాల్ ఇవ్వండి. దృష్టి నివర్తి కవచం ఇది 3 విశ్వశక్తులతో ఉంటుంది. గరుడం ఫేస్ రింగ్, $5, అలాగే హార్స్ షూతో. కంటి వ్యాధి, అసూయ, మంత్ర విద్య మరియు దుష్టశక్తి, అలాగే అన్ని రకాల కలవరపెట్టే సమస్యల నుండి బయటపడడానికి
దృష్టి నివర్తి కవచం. ఈ దృష్టి నివర్తి కవచాన్ని దైవిక వస్తువు అని ఎందుకంటాము? దానిపై గరుడ ముఖంతో ఉంగరం ఉంటుంది. విష్ణువు గరుడతో, పెరుమాళ్ వాహనం, అత్యంత శక్తివంతమైన దేవుడు మహావిష్ణువు. ఎందుకంటే అతడు రక్షించే దేవుడు. అటువంటి శక్తివంతమైన మహావిష్ణువుకు గరుడు వాహనం కలవాడు. అంటే ఈ 10-15 రోజుల్లో పండుగ కాలంలో అశ్వవాహనం, ఏనుగు వాహనం, పూలరథం వంటి అనేక వాహనాల్లో దేవుడు దర్శనమిస్తాడు. అయితే మరీ ముఖ్యంగా గరుడ సేవ అలా ఉన్నప్పుడు గరుడ వాహనంలో దేవుడు వస్తే పండుగ చాలా బాగుంటుంది. అది ఎందుకంటే గరుడు దేవునికి అత్యంత ముఖ్యమైన వాహనం. తన కళ్ళతోటే ఎవరు మంచివారో ఎవరు చెడ్డవాళ్ళో కనిపెట్టగల సామర్థ్యం గరుడునికి ఉంది. మనం చూసి ఉంటాం. ఆలయంలో కుంభాభిషేకం నిర్వహించినప్పుడు గరుడు అనేక అడుగుల దూరం నుండి ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేస్తాడు. ఎందుకంటే అక్కడ మంచి ఎనర్జీ ఉంటుంది. ఆలోచించడం ద్వారానే ఆ మంచి శక్తి అనుభూతి చెందుతుంది. అటువంటి శక్తివంతమైన గరుడ ముఖంతో పొదిగిన గరుడ ఉంగరం మన దృష్టి నివర్తి కవచంలో హైలైట్. భగవంతుడి ఆశీర్వాదం మరియు అనుగ్రహంతో ఈ దృష్టి నివర్తి కవచం. చాలా రోజులుగా నేను ఒక హోటల్లో పనిచేస్తున్నాను. ఆదాయం సరిపోలేదు. హోటల్ స్టార్ట్ చేయడానికి నా భార్య నగలన్నీ నేను తాకట్టు పెట్టి చిన్న ఫాస్ట్ ఫుడ్ స్టార్ట్ చేశాను. వ్యాపారం చాలా బాగా జరుగుతుంది. కస్టమర్లు రోజు రావడం ప్రారంభించారు. దీంతో దుకాణం అద్దె, ప్రజల జీతాలు, నా కుటుంబాన్ని కూడా నడిపిస్తున్నాను. కొద్దిగా తాకట్టు పెట్టిన నగలు తిరిగి నేను పొందాను. దీంతో చాలామంది అసూయపడ్డారు. మీరు హోటల్లో పనిచేశారని, ఇప్పుడు హోటల్ బాస్ అయ్యారని చాలామంది చెప్పారు. అప్పుడు నా హోటల్ వ్యాపారం నష్టపోయింది. అయితే రోజు ఆదాయం 10,000 కాగా ఇప్పుడు 5,000, 10,000. షాపు మాస్టర్కు, వర్కర్లకు డబ్బు చెల్లించడం నాకు చాలా కష్టంగా అయిపోయింది. ఈ షాపులో అద్దె, కుటుంబ ఖర్చులు, నగలు, తాకట్టు యొక్క ఖర్చులు, వీటన్నింటిని ఎలా ఎదుర్కోవాలని నేను నా భార్య చాలా ఇబ్బంది పడ్డాం. ఒకరోజు నా భార్య దృష్టి కవచం గురించి టీవీలో చూసింది. అసూయ మరియు ఇతర చెడుకన్ను కూడా మన వ్యాపారాన్ని కోల్పోయేలా చేస్తుందని వారు ప్రకటనలో స్పష్టంగా తెలిపారు. నిజంగా అప్పుడే నాకు చాలా బాగా గుర్తొచ్చింది. నా హోటల్ బాగా నడుస్తుందని చూసి చాలామంది అసూయ పడడం జరిగింది. ఈ దృష్టి నివర్తి కవచం వల్ల కంటి దృష్టి మొత్తం తొలగిపోయింది. కంటి దృష్టి డాలర్ ఉంది. నేను దానిని ధరించాను. వారు నాకు హార్ట్స్ని ఇచ్చారు మరియు నేను నా దుకాణం తలుపు వద్ద వేలాడదీశాను. ఇది చేసిన తర్వాతనే నా హోటల్ బాగా నడుస్తుంది. కంటి దృష్టి వల్ల కలిగే నష్టాలు: ధనలేమి, వ్యాపారంలో నష్టం, అలాగే పిల్లల చదువుల్లో మందగమనం, పిల్లలకు తరచుగా శారీరక సమస్యలు, కుటుంబంలో అనవసర తగాదాలు, కోర్టు వ్యాజ్యాలు, సమస్యలు, కొన్న వస్తువులను తాకట్టు పెట్టడం ఈ కంటి దృష్టి వల్ల. కంటి దృష్టి నుండి మిమ్మల్ని రక్షించేందుకే ఈ దృష్టి నివర్తి కవచం. ఒక్కసారి వాడి చూడండి, అద్భుతమైన ఫలితాన్ని పొందండి. సంభావ్య శక్తులను తరిమి కొట్టడానికి మీరు ధైర్యంతో ఈ ముఖంతో కూడిన ఉంగరాన్ని ధరించొచ్చు. ఇది దానిపై దృష్టి సారించే వారందరి చూపును త్రిప్పికొడుతుంది. మంత్రాలు మరియు మంత్ర విద్య వంటి చెడు శక్తుల నుండి మిమ్మల్ని కాపాడుతుంది. పెరుమాళ్ వాహన ముఖంతో పొదిగిన ఈ ఉంగరాన్ని ధరించండి. మీరు ఎల్లప్పుడూ శారీరక ఆరోగ్యం మరియు మానసిక శక్తితో జీవించడానికి సహాయపడుతుంది. ఈ దృష్టి కవచం కొనుగోలు చేయండి మరియు కంటి దృష్టిని వదిలించుకోవడానికి ఇప్పుడు మీరు టీవీలో చూసే నంబర్కి మిస్ కాల్ ఇవ్వండి. నా కూతుర్ని ఎప్పుడూ చూస్తూనే ఉంటారు. అయితే మా ప్రాంతంలో ఆమెను మిన్నల్ బేబీ అని అంటారు. బాగా ఆడుతుంది. ఏదైనా ప్రశ్న అడిగితే త్వరగా సమాధానం చెప్తుంది. పాఠశాలలో ఎంత చదువుతుందో ఇంట్లో అంతే చదువుతుంది. పాఠాన్ని అర్థం చేసుకొని మంచి మార్కులు తెచ్చుకుంటుంది. అయితే నేను నా కూతురు ఒకరోజు ఆరు బయట ఆడుకుంటున్నప్పుడు పక్కింటి వారు అలానే చూస్తూ ఉండిపోయేవారు. నా కూతురిపై కంటి దృష్టి పడుతూ ఉంది. ఆమె భయంకరంగా చూస్తూ ఉంది. నాకు భయం వేసింది. బాగా చాలా లోతుగా చూస్తుంది. మరుసటి రోజు నా కూతురు అనారోగ్యంతో బాధపడడం జరిగింది. మేము డాక్టర్ వద్దకు తీసుకెళ్లాము. చురుకైన పాప. ఇలా ఎందుకు జరిగిందని తెలుసుకోవడానికి చాలా పరీక్షలు చేశాము. మేము చాలా ఖర్చు చేశాము. ఇంకొకసారి చిన్నారిపై కంటి దృష్టి పడకూడదని ఆలోచిస్తున్నప్పుడే దృష్టి
నివర్తి కవచం గురించి మాకు తెలిసింది. నా బిడ్డకు కంటి డాలర్ వేశాను. నా ఇంట్లో హార్షూను తగిలించాను. మీ ఇంట్లో హార్షూను పెట్టినట్లవితే ఎలాంటి చెడు శక్తులు రావని తెలిసింది. నిజంగా ఇది చాలా బాగా పనిచేస్తుంది. అందుకే హార్షూ కూడా తగిలించాను. గరుడముఖ ఉంగరం పెట్టాను. దానివల్ల అనవసరమైన గందరగోళం అన్నీ దూరం అవుతాయని చెప్పారు. ఈ దృష్టి నివర్తి కవచం మా ఇంటికొచ్చినప్పటి నుండి దృష్టి నా బిడ్డపై ఎప్పుడూ పడలేదు. ఈ దృష్టి నివర్తి కవచంలో 3 వస్తువులను అందిస్తున్నాము. పెరుమాల్ ముఖంతో పొదిగిన గరుడ ముఖంతో ఉంగరం. ఇది ధైర్యాన్ని ఇస్తుంది, గందరగోళాన్ని దూరం చేస్తుంది మరియు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఇందులోని $5 కంటి ఒత్తిడి నుండి రక్షిస్తుంది. హార్షూ ఇల్లు, వాహనం, ఆఫీసు, దుకాణం తలుపులకి వేలాడదీస్తే దుష్ట శక్తులు దరిచేరవు. మొత్తం మీద ఈ దృష్టి నివర్తి కవచం మీకు మరియు మీ కుటుంబానికి రక్షణ కవచం అవుతుంది. దృష్టి నివర్తి కవచం. ఈ దృష్టి నివర్తి కవచం ఇది చాలా అరుదైన మరియు చాలా ముఖ్యమైన హార్షూ. ఈ హార్షూ ఇంట్లో, ఆఫీసులో, ఫ్యాక్టరీలో, పనిచేసే ప్రదేశంలో, అలాగే ప్రతి చోట పెడితే ప్రతిఫలం ఉంటుంది. మొత్తం అరిష్టము తొలగిపోతుంది, అదృష్టం కలుగుతుంది. మీ ఇంట్లో ఉండే అన్ని చెడు శక్తులు అంటే నెగటివ్ వైబ్రేషన్ తొలగిపోతాయి. మీ ఇంటికి పాజిటివ్ వైబ్రేషన్ ఇస్తుంది. చెడు, చేతబడి, దయ్యం పట్టడం ఏదైనా మీ ఇంటి దగ్గరికి వస్తే ఈ హార్షూ అన్నిటినీ దూరం చేసి రక్షిస్తుంది. నిజంగా చెప్పాలంటే ఈ దృష్టి నివర్తి కవచం చాలా అద్భుతమైనది. దేవుడిచ్చిన ఒక వరం అని చెప్పవచ్చు. బయట నుండి ఇంటికి రాగానే మనకు తెలియని చెడు శక్తి ఉంటే ఆ చెడు శక్తిని దూరం చేసి తరిమేస్తుంది. నిజంగా ఇది చాలా అద్భుతమైనది, చాలా శక్తివంతమైనది. మన ఊరిలో పాత ఇండ్లు చూసినట్లయితే ఈ హార్షూ తలుపుకు బయట తగిలించి ఉంటుంది. నిజంగా ఈ హార్షూ మన లక్ష్యాలకు అలాగే మన సంతోషానికి అన్నిటికీ అన్ని విధాలుగా ఇది మనకు ఉపయోగపడుతుంది. అదేవిధంగా ఈ హార్షూ మన జీవితానికి మేలు చేస్తుంది. క్యారేజీల్లో, వాహనాల్లో పనిచేసే వాళ్ళు కూడా ఈ హార్షూ తమ వాహనంలో ఉంచుకోవచ్చు. దీన్ని మన వాహనంలో ఉంచుకోవడం వలన ఏదైనా చెడు కన్ను లేదా చెడు శక్తి నుండి మనల్ని ఎప్పటికీ కాపాడుతుంది. ఈ హార్షూ అదృష్టాన్ని కలిగిస్తుంది, చెడు శక్తులను తొలగిస్తుంది. హలో, నా పేరు సేందిల్. నేను కరూర్ నుండి మాట్లాడుతున్నాను. అంధత్వం ఒక వ్యక్తిని ఎలా ప్రభావితం చేస్తుంది నేను అనుభవించినందువల్లే నాకు తెలిసింది. నేను ట్రక్కు నడుపుతాను. నేను బ్రతకడానికి ఇది ఒకటే కారణము. రోజంతా లోడ్ తీసుకొని డ్రైవ్ చేస్తాను. అయితే ఈ ఒక్క వారంలో కాళ్ళ నొప్పులు, వెన్ను నొప్పి, అలాగే డ్రైవింగ్ కూడా చేత కాలేదు. తర్వాత ఇంటికి వెళ్ళి పడుకున్నాను. నేను బాగా డ్రైవ్ చేయలేకపోయాను. అప్పుడు అమ్మతో చెప్పాను, ఇది కంటి ఇబ్బంది వల్లనే అని అమ్మ నాకు చెప్పింది. అప్పుడు నాకు ఆలోచన వచ్చింది. దానివల్ల నేను హార్షూని ఉపయోగించాను. చాలా లేట్ అయిపోయింది. ఏంటబ్బా, రోజుకి బాగా సంపాదిస్తున్నట్టున్నావు? ఇప్పుడు టైం లేదు, వేరేది ఇప్పుడు బుక్ అయిందబ్బా. ఇది పెట్టేసి త్వరగా వెళ్ళాలి. అతను అక్కడ వెయిట్ చేస్తున్నాడు. మెల్లగా మెల్లగా బాగానే ఆరోగ్యంగానే ఉన్నావు. పని బాగానే అవుతుంది, నాకేం తక్కువ ఇప్పుడు. ఇంత పొద్దున్నే రైడ్. అతను చెప్పిన వారం తర్వాత ఇది జరగడం ప్రారంభమైంది. అప్పుడు ఈ విషయాన్ని నేను మా అమ్మకు చెప్పాను. ఈ దృష్టి నివర్తి కవచం గురించి అమ్మ నాకు కొనమని చెప్పింది. అప్పుడు నేను హార్షూని వాహనంలో పెట్టాను. కంటి దృష్టిది నేను మెడలో వేసుకున్నాను. అప్పుడు నేను మరియు నా భార్య గరుడ దేవుని ఉంగరాన్ని వేసుకున్నాము. అప్పుడు అది వేసుకోగానే కాళ్ళ నొప్పులు, నడుము నొప్పి, శరీర అలసట అన్నీ దూరమైపోయాయి. నిజంగా ఇది చాలా అద్భుతం. ఇప్పుడు నేను పాత మోడల్ని నడపడం ప్రారంభించాను. మంచి ఆదాయం, నేను నా కుటుంబం సంతోషంగా ఉన్నాము. ఈ దృష్టి నివర్తి కవచం వాళ్ళకి ధన్యవాదాలు. కంటి చూపు దెబ్బతిన్నప్పుడే మన అనవసరమైన ఆటంకాలు ఎదురవుతాయని గ్రహిస్తాము. ఇతరులు మన వైపు చూస్తున్నప్పుడు వారు మనల్ని మంచి ఉద్దేశంతో చూస్తున్నారా లేదా చెడు ఉద్దేశంతో చూస్తున్నారా అనేది మనకు తెలియదు. ఇలాంటి దుర్మార్గపు ఉద్దేశంతో కనిపించే దృశ్యమే మనల్ని అంధత్వానికి గురి చేస్తుంది. ఆ నష్టాన్ని పోగొట్టుకోవడానికి, ఆ నష్టం మన జీవితంలో రాకుండా ఉండేందుకు ఈ దృష్టి నివర్తి కవచం మీకోసం.